పల్నాడు ప్రాంతంలో ఈ పర్టికులర్గా ఈ మాచర్లో 5 సంవత్సరాలుగా జరిగినటువంటి చాలా బయటికి రాలేదు. ఇప్పుడిప్పుడే 1 by 1 బయటకు వస్తున్నాయి. ఇక ఇప్పుడు తర్వాత జరిగేటువంటి ఎలక్షన్ రిజల్ట్స్ని బట్టి చాలా అంశాలు బయటకు వస్తాయి. ఇప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ తమ్ముడు ఇద్దరు వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరిని నమ్ముకొని దాదాపు అనేక మంది అక్కడ యుద్ధం చేశారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? అట్లాగే అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ మీద, అక్కడ జనసేన పార్టీ మీద దాడులు చేసి విధ్వంసం చేశారు. వాళ్ళని కొట్టి వాళ్ళని ఇచ్చేశారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్. ఇప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళని కొట్టినప్పుడు వాళ్ళ అధికారం ఉందని రేపు 4వ తారీఖు అదే భయం ఏంటంటే విధ్వంసం జరిగిద్ది అనేటువంటి భయం ఏంటంటే రిజల్ట్స్ కనుక తెలుగుదేశం జనసేన బీజేపీకి అనుకూలంగా వస్తే ఒక యుద్ధం జరిగిద్దని, అలాగే వైసీపీకి అనుకూలంగా వస్తే వీళ్ళ మీద ఒక యుద్ధం జరిగిద్ది అనేది ఒక భయ కంపితులు అవుతున్న పరిస్థితి ఉంది. అందుకే కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా 25 పారామిలిటరీ బలగాలను పెట్టి మొత్తం ఈ సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాల్లో హై ఫోర్స్ పెట్టమని చెప్పింది. అంటే గొడవలు జరిగితే కామన్ మ్యాన్ నష్టపోతారు. ఇప్పుడు ఇందాక శేషగిరిరావుకి ఏం సంబంధం అని పోలింగ్ బూత్ ఏజెంట్ వచ్చి ఆయన ఆ బూత్లో అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ఆయన పోయి ఆయన ఎమ్మెల్యే మీదకి వెళ్ళాడు. ఎమ్మెల్యే మీదకి వెళ్తే ఎమ్మెల్యే చేయి చూపించి బయటికి రా అని చెప్పని బయటికి తీసుకుపోయి కొట్టి చంపే ప్రయత్నం చేశారు. కాల్ చేస్తా అన్నారంట, నరుకుతా కాల్ చేస్తా అన్నారంట. అతన్ని 2 మాటలు అనేసి ఎమ్మెల్యే బయట ఒక మహిళను అట్లాగే తిట్టారు. అంటే ఈ అధికారం 4 సార్లు గెలిచినప్పుడు ఎంత మంచిగా చేస్తే ఇంకొక 2 సార్లు అవకాశం ఉంది. 4 సార్లు గెలిచాం కదా అని చెప్పని ఒక ఫ్యాక్షన్ తత్వాన్ని లేదా ఒక ఫైటింగ్ ఒక దీన్ని తీసుకురావటం అది సరైనటువంటి చర్య కాదు. కానీ మనం సినిమాల్లో ఫ్యాక్షన్ సినిమాలు చూసినప్పుడు ఎలా ఉంటుంది అనుకునే వాళ్ళం అండి. మన మధ్య గుంటూరులోనే ఇక్కడే పక్కనే జరుగుతుంది అనుకో. అంటే ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తున్నట్లుంది. గత 4 సంవత్సరాలను చూస్తే అక్కడ ఇంతే ఉంది. అది చాలా తక్కువ. బైట్స్ ఉన్నాయా? బైట్స్ ఉన్నాయి. అజిత గారు కూడా. ఓకే, అజిత గారు ఏంటంటే మొత్తానికి మద్దతు బాగా లభిస్తుంది పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి. కాసు మహేష్ రెడ్డి గారు ఏంటి ఒక వీడియో చూడగానే మీరు కేసులు పెడతారా అంటున్నాడు పాపం. అంటే ఏం చూసి పెట్టాలి, లేకపోతే ఏం చూసి ఫైట్ చేయాలి అంటే సరే అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుంటారు, పార్టీ అధిష్టానం చెప్పినది కాబట్టి మాట్లాడుతూ ఉండుంటారు. బట్ ఇవన్నీ చూసినప్పుడు చాలా భయం కలుగుతుంది. అంటే ఆ విధమైనటువంటి ఆ విజువల్ చూసిన తర్వాత కనీసం ఆయన మీద కంప్లైంట్ ఇచ్చి ఆయన మీద కేసు రిజిస్టర్ చేసే పరిస్థితి లేకటువంటి భయం అంటే వెంటాడింది. ఇంకొక అంశం ఏంటంటే ఇవన్నీ ఆ వెబ్ క్యామ్లో అక్కడ ఎలక్షన్ కమిషనరు ముఖేష్ మీనా గారి దగ్గర అవన్నీ బయట కనపడుతూ ఉంటాయి. మరి అక్కడ కూడా ఆ విజువల్ని ట్రేస్ చేసి వాళ్ళు కూడా కేసు బుక్ చేయలేదంటే 15 రోజుల పాటు ఎలక్షన్ కమిషన్ కూడా భయపడి ఉంటారంటారా అజిత్ గారు? వంశీ గారు అంటే జనరల్గా అది వాళ్ళు భయపడ్డారా లేదా అంతకు మించి ఇంకేమన్నా జరిగిందో తెలియదు వంశీ గారు. ఎందుకంటే ఎక్కడికక్కడ పోలింగ్కి సంబంధించి కంట్రోల్ రూమ్స్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటాయి, బూత్కి సంబంధించి నియోజకవర్గం లెవెల్లో ఉంటాయి. అంతా కూడా వెబ్ కాస్టింగ్ మొత్తం కూడా సిద్ధంగా ఉంది. ట్రాన్స్పరెంట్గా ఎన్నికలు జరపడానికి మొత్తం కూడా వెబ్ కాస్టింగ్ ఉంది అని చెప్పి ఎన్నికలకి ఎప్పుడో ముందే అనేక సార్లు ముఖేష్ కుమార్ మీనా గారే అనేక సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పారు వంశీ గారు, ఎప్పటికప్పుడు అంతా కూడా మేము పర్యవేక్షిస్తుంటాము అని చెప్పి. కానీ ఆ పర్యవేక్షిస్తే ఆ రోజు కూడా పర్యవేక్షించారా, పర్యవేక్షించి ఏం చేశారు అని అనేది వంశీ గారు. ఇప్పుడు అందరూ కూడా అనడం ఏంటంటే ఒక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి ధ్వంసం చేసిన సంఘటన సరే ఇది బయటకు వచ్చింది, ఇలాంటివి మాచర్ల నియోజకవర్గంలోనే ఎన్ని జరిగినాయో ఆయనే స్వయంగా వెళ్ళిన ప్రతి బూత్లో కూడా ఎక్కడన్నా తమకు వ్యతిరేకంగా ఉంది అని అనుకున్న చోట ఆయన ఇసిరిసిరి కొట్టారేమో, లేదంటే మిగిలిన చోట్ల కూడా వంశీ గారు అనేక చోట్ల ఇంతకంటే కూడా ఘోరమైన సంఘటనలు జరిగిన నియోజకవర్గాల్లో కూడా అక్కడ కూడా ఇంకెన్ని జరిగినాయో ఇవన్నీ కూడా ఎందుకు రాలేదు, అసలు ఎవరు కంప్లైంట్ ఎందుకు చేయలేదు అని అనేది ఇప్పుడు అంటే అసలు ఎన్ని జరిగి ఉంటాయి ఇలాంటి సంఘటనలు అని అనేది ఇప్పుడు అంటే మాచర్ల నియోజకవర్గంలో ఈ పాల్వాయి గేట్ దగ్గర జరిగిన ఇది ఒక్కటి మాత్రం కేవలం ఒక మత్సు తునక మాత్రమే, మిగిలిన ఎన్నో జరిగుంటాయి అనేది జనాల్లో అయితే చాలా ఆందోళనకరంగా ఉంది వంశీ గారు. ఇలానే జరుగుంటే ఏంటి అనేది. ఇంకొకటి ఏంటంటే ఆ రోజు జరిగింది 13వ తారీఖు ఉదయం 9 గంటల నుంచే వంశీ గారు 9 గంటల నుంచే మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి ఒక మెయిన్ రోడ్డు వస్తుంది కదా వంశీ గారు, మాచర్ల టౌన్ నుంచి వెళ్ళే రోడ్లో ఆ మెయిన్ రోడ్లోనే మొత్తం కత్తులు కటార్లు లేదంటే ఆ సమ్మెటలు ఇవన్నీ తీసుకొని కొడవళ్ళు తీసుకొని జనాలు అసలు అటు ఇటు చాలా ఘోరంగా అంటే తిరిగారు వంశీ గారు. కామన్ మ్యాన్ ఎవరైనా ఓటేయాలి అని అంటే భయపడే విధంగా
పొద్దునే భయభ్రాంతుల్ని చేశారు, అంటే ఎవరు కూడా అటు రాకుండా ఉండడానికి. ఓకే. అయినా కానీ దాని మీద కూడా చాలా ఆలస్యంగా, అదేవిధంగా 6 ఏజెంట్లను కిడ్నాప్ చేశారు వంశీ గారు అక్కడే. అయినా సరే అది కూడా ఆలస్యంగా మొత్తం అంటే భయపడేలాగా చేశారు. అయినా సరే దాని మీద కూడా చాలా ఆలస్యంగా ఇంకా అనేక సంఘటనలు అక్కడ జరిగినా సరే ఈ వెబ్ కాస్టింగ్లో ఇవన్నీ కూడా కనిపించి ఉంటాయి. ఈవీఎంకి సంబంధించి ఆ సంఘటనలు జరిగినప్పుడే స్పందన అనేది చాలా ఆలస్యంగా జరిగింది. అంటే మీరు చెప్పిన పాయింట్ ఏంటంటే అజిత్ గారు, ఇది కనపడినటువంటి సంఘటన, కనపడనటువంటివి ఎన్ని జరిగినాయి, ఆ జరిగినటువంటి వాటిలో జరిగిన దాడులు ఎన్ని, అవన్నీ కూడా బయటకు వస్తాయా లేదా అనేటువంటిది మీ ప్రశ్న. ఖచ్చితంగా వంశీ గారు, ఎందుకంటే రేపు 4వ తారీఖు కౌంటింగ్ ఉంది. ఇప్పుడు ఎన్ని ఈవీఎంలు ఇట్లా ధ్వంసమైనవి అయినా ఎత్తి 2 సార్లు కిందేస్తే ప్రోగ్రామింగ్ దెబ్బతినకుండా ఉంటుందా? జనరల్ గా అట్లా ఉండదు అజిత్ గారు. ఓకే, మరి ఈసీ అంటే కనీసం ఎస్పీ స్థాయి అధికారి, కనీసం కలెక్టర్ స్థాయి అధికారి, కనీసం ఈ 13వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా, అంటే నిన్నటి వరకు ఇది ఇలా దాడి జరిగిందనే విషయం వాళ్ళకి తెలిసి బయట పెట్టలేకపోయారా? తెలిసి బయటికి చెబితే ప్రాణాలు పోతాయని భయపడ్డారా? లేక తెలిసి ఆయనతో కుమ్మక్కైపోయి ఆయన ఇచ్చినటువంటి సంచులకో లేకపోతే ఆయన ఇచ్చినటువంటి మూటలకో అలవాటు పడిపోయి జేబులో వేసుకొని సర్దుకున్నారా? లేక ఏంటి, ఏమై ఉండొచ్చు, ఏ రకమైనటువంటి ఇది ఉండొచ్చు అంటారు? మీ అనుమానం ఏంటి వంశీ గారు? అంటే ఆ రోజు సిట్కి కూడా అందిన కంప్లైంట్స్ ప్రకారం కానీ విచారణలో తేలుతుంది, కానీ ప్రధానంగా అసలు వీటన్నిటికి కూడా ఏ బూత్లో అధికార పక్షానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుకుందాం, ఆయనకు వ్యతిరేకంగా పోలింగ్ ఎక్కువ ఎక్కడ జరుగుతోంది, ఏ బూత్లో అనుకూలంగా ఉంది, ఒకవేళ వ్యతిరేకంగా జరుగుతుంది అనుకోండి, వెంటనే పోలీసులు సార్ ఇక్కడ జరుగుతోంది అర్జెంట్ మీ వాళ్ళు రండి అని చెప్పి మొత్తం పోలీసులే ఇచ్చారంట వంశీ గారు. మొత్తం ఎక్కడికక్కడ ఈ జరిగిన ఇన్సిడెంట్స్ అన్నిటికి కూడా కోవర్ట్ పోలీసులే కారణం అనేది చర్చ వంశీ గారు. చర్చే కాదు, సిట్ విచారణలో కూడా అదే వెల్లడైంది. ఎక్కడికక్కడ అలర్ట్ చేసి వ్యతిరేకంగా పడుతుంది అన్న చోట, లేదా టీడీపీకి బలంగా వస్తుంది అన్న చోట, ప్రతి చోట కూడా పోలీసులే పిలిచి ఈ విధ్వంసానికి వాళ్లే కారణం అయ్యారు అని అనేది బాగా వినిపిస్తోంది వంశీ గారు. దాంతో పాటు ఇప్పుడు ఇలాంటి సంఘటనలన్నీ కూడా ఒకవేళ కంప్లైంట్ ఇస్తే ఎవరికి ఇస్తారు? పోలీసులకు ఇస్తారు. అసలు ఆ కంప్లైంట్ ఇవ్వకుండానే పోలీసులు ప్రాథమికంగానే విఆర్ఓ స్థాయిలో ఇంకా అసలు పోలీసులే అంత కోవట్లుగా వ్యవహరించారంటే ఒక 7-8 మంది ఉంటారు కదా పోలింగ్ బూత్ లో. అవును వంశీ గారు, పోలింగ్ బూత్ లో ఆఫీసర్స్ 7 మంది ఉంటారు. వాళ్ళు కనీసం అది పగలగొడుతుంటే, పగలగొట్టిన తర్వాత అన్నా కానీ పలానా వ్యక్తి పగలగొట్టాడు అని ఆ విఆర్ఓ కానీ ఎవరు ఆ కంప్లైంట్లో మెన్షన్ చేయలేదంటే, అంటే అసలు అది ఒక ప్రజాస్వామ్యంలో లేక అదొక ప్రాంతమేనా? అసలు ప్రజలు ఉండేటువంటి నివసించేటువంటి ప్రాంతంగానే ఉందా అసలు అది? లేదా బీహార్ రామ్ చరణ్ సినిమా ఏందోనండి, అయితే లక్ష్మి గారికి కూడా పెద్దగా సినిమాలు గురించి అది తెలవదట్టుంది. వినయ విధేయ రామ కెమెరామెన్ చెబుతున్నాడు. ఆ వినయ విధేయ రామాలో ఎలక్షన్లకు సంబంధించి వాళ్ళ అన్ననే ఆడ తీసుకుపోయి బీహార్లో కట్టేసి కొట్టినట్టుగా ఉందండి చూస్తే. అసలు అంతే కనిపిస్తుంది, అంతేనా? కాకపోతే ఆ పల్నాడు కొండలు ఉన్నాయట్టుంది లోపలికి పోతే. ఈ మధ్యనే మాచర్ల నియోజకవర్గం సినిమా వచ్చింది వంశీ గారు. ఇలానే ఉంటుంది సినిమాలో కూడా. నిన్న మొన్న ఈ 10 రోజుల నుంచి ఏం జరిగిందో అదే ఉంటుంది మాచర్ల నియోజకవర్గం సినిమాలో వంశీ గారు. నామినేషన్ వేయడానికి వస్తే చంపేయడము, అసలు అంటే ముందు అధికారులే వాళ్ళని మొత్తం కూడా మీరెందుకండి ఇక్కడ అని చెప్పి, అసలు వాళ్ళకంటే కూడా అధికారులే వాళ్ళ తరపున ఎక్కువగా వాళ్లే వర్క్ చేస్తారు వంశీ గారు. వాళ్ళు అసలు వాళ్ళు ఎవరు కూడా ఇంట్లోంచి బయట గడప కూడా దాటకుండా నడిపించుకుంటారు. మొత్తం అధికారులంతా కూడా వాళ్ళ కోసం పనిచేస్తారు వంశీ గారు. అదే ఉంది మాచర్ల నియోజకవర్గంలో కూడా. ఇంకొకటి వంశీ గారు, ఎక్కడో ఉన్న పోలీసులే అంతా ఓన్ చేసుకొని వాళ్ళ కోసము కోవర్ట్లుగా ఎప్పటికప్పుడు జనం మూడ్ని అన్నిటినీ కూడా ఇస్తే, స్థానికంగా ఉండే విఆర్ఓ లాంటి వాళ్ళు అసలు ఎందుకు కంప్లైంట్ చేస్తారు వంశీ గారు? రోజు ఎప్పుడో ఒక రోజు వస్తారు, వాళ్లే కదా, అంటే అక్కడ ఉండేవాళ్ళు కదా. అదే విధంగా అంటే ఎక్కడి నుంచి వచ్చిన పోలీసులే అంత భయపడో లేక గారు, ఒక పక్క ఎమ్మెల్యే, ఒక పక్క ఆఫీసర్లు, ఒక పక్క పోలీసులు, ఒక పక్క కలెక్టర్లు, ఒక పక్క ప్రభుత్వం, ఇంతమంది ఒకవైపు నిలబడితే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒకే ఒక్క సామాన్య కార్యకర్త, ఒక చిన్న రైతు వచ్చి ఎమ్మెల్యే ముందు వాళ్ళ మనిషిని కొట్టి ఎమ్మెల్యే మీదకి దాడికి పైకి వెళ్ళాడు. ఎమ్మెల్యే కూడా ఒక్కసారికి షేక్ అయ్యాడు, భయపడ్డాడు ఎమ్మెల్యే కూడా. అంటే మా పిన్నెల రామకృష్ణారెడ్డిని భయపెట్టినటువంటి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త చంద్రబాబు నాయుడు గారు భయపెట్టలేకపోయారు, లోకేష్ భయపెట్టలేకపోయాడు, ఎవరు భయపెట్టలేకపోయారు? ఎమ్మెల్యేకి ఎదురుపోయి అడ్డం నుంచున్నాడు. ఒక్క నిమిషం అటు ఇటు అయితే కొట్టేవాడేమో. మరి ఎందుకు
ఆ విజువల్ చూస్తే ఒకసారి ఆ విజువల్ ప్లే చేయండి క్లియర్గా. ఒరే బాబు, ఫుల్ విజువల్ ఉండిద్ది. ఆయన ఎవరైతే నంబూరి శేషగిరిరావు లోపలికి వెళ్ళి కొడతా ఉన్న విజువల్స్, ఆయనపై అడ్డుకున్న విజువల్స్ అవి ఉంటే ఒకసారి అవి తీసి ప్లే చేయండి. సరే, మొత్తానికి అజిత్ గారు, మొత్తానికి నంబూరి శేషగిరిరావే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆ పార్టీని నిలబెట్టడానికి, ఆ పార్టీ నిలబట్టడానికి ఇట్లాంటి వాళ్ళే కారణం అజిత్ గారు. మిగిలిన వాళ్ళు చాలామంది కాదు. ఇవన్నీ మిగిలిన వాళ్ళందరూ డంబాబూస్ మాటలు చెప్పుకొని తిరిగేవాళ్ళు, కానీ ఇట్లాంటి వాళ్ళే కరెక్ట్ అనుకుంటున్నా. ఒక చంద్రయ్య, లేకపోతే ఒక ఈయన శేషగిరిరావు, కాళ్ళు విరిగి నరకివేయబడ్డ వాళ్ళు, నేను ఒక లేడీ తల పగల కొట్టుకొని ఆ పోలింగ్ బూత్లో కూర్చుంటాను ఏజెంట్గా అని చెప్పి ఆమె ఆడ కూర్చోవటం, ఇలాంటివి చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది అజిత్ గారు. అదే మంజులా వంశీ గారు, సేమ్ మనం ఖచ్చితంగా మనము ఎక్కడ చూసినా కానీ వంశీ గారు అంటే ఎప్పుడైనా ఒక నిర్బంధం నుంచి బాగా ఇక్కడ మనం చూస్తే సరే ప్రతిపక్షం అనేది పక్కన పెడదాం వంశీ గారు, అక్కడ పార్టీ అనేది తీసేద్దాము. ఒకటి పోలీసులు అధికారులు అంటే బ్యూరోక్రసీ, పోలీసులు, లా అండ్ ఆర్డర్ అందరూ కూడా కలిసి ఒకళ్ళ కోసం పనిచేసినప్పుడు అధికారం కోసము ఎప్పుడు కూడా జనమే వంశీ గారు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేది. ఇక్కడ మాచర్ల నియోజకవర్గంలో కూడా అదే జరిగింది. ఖచ్చితంగా జనానికి ఏం భయం వంశీ గారు, ఇంకా అంతకంటే పోయేదేముంది. రేపు వాళ్ళ రాజ్య అదే ఇప్పటిదాకా చూశారు, 5 ఏళ్ళ 10 ఏళ్ళ 3 సార్లు కదా వంశీ గారు ఆ సపరేషన్ చూశారు. ఇక ఇంతకంటే మాకు పోయేదేముంది అని చెప్పి తెగిచ్చేశారు వంశీ గారు, తెగిచ్చారు. వాళ్లే ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నారు వంశీ. ఓకే, సరే అజిత్ గారు, ఒకసారి ఆ బైట్స్ చూద్దామండి, ఒకసారి ఆ బైట్స్ ప్లే చేయండి. స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా తెలుగుదేశానికి సంబంధించి కుయుత్తులు కుట్రలు చేసి నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండమని కూడా కోరుతా ఉన్నాను. చెప్పటం కాదు, చెప్తా ఉన్నాను. మే 13 తర్వాత చేతల్లో చూపించే కార్యక్రమం ఖచ్చితంగా ఈసారి చేయబోతా ఉన్నాం. మనల్ని నమ్మించి మన దగ్గరికి వచ్చి మన చేత పనులు చేయించుకొని మనతోటి కాకుండా కూడా కొంతమంది మనల్ని మోసం చేసిన నాయకులు ఉన్నారు. వాళ్ళని కూడా ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టి ప్రశ్నే లేదని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గడిచిన 5 సంవత్సరాల కాలంలో కరోనా లాంటి సమస్యలు వచ్చినప్పుడు కొన్ని చిన్న ఇబ్బందులు ఉన్నమాట వాస్తవే. అన్ని కూడా సమన్వయం చేసుకుందాం. మన కోసం, మన పార్టీ కోసం, జగనన్న కోసం కష్టపడే ప్రతి కార్యకర్త కూడా న్యాయం చేసే. ఎలక్షన్ 6 గంటలకు అయిపోతుంది. 6 గంటలు అయిపోయినా 1 నిమిషం దాటిన తర్వాత ఇటు రమ్మని చెప్పండి, చెప్తా ఉన్నాడు. ఒక్కడు కూడా బయటకు పోలేడు. ఎలక్షన్ 6 గంటలకు అయిపోతుంది. 6 గంటలు అయిపోయినా 1 నిమిషం దాటిన తర్వాత ఇటు రమ్మని చెప్పండి, చెప్తా ఉన్నాడు. ఒక్కడు కూడా బయటకు పోలేడు. ఎమ్మెల్యే 4 సార్లు ఎమ్మెల్యే ఆయన ఎన్నికలైన తర్వాత ఇటు రాయమనండి వస్తే ఒక్కడు కూడా బయటికి పోలేడు. ప్రజాస్వామ్యం, శాసనసభ్యుడు, శాసనసభ చట్టం, అసెంబ్లీలో అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని అంశాలని చర్చించి ప్రజలకు మంచి చేసేటువంటి బాధ్యత. మరి ఆయన ఏమన్నా రమ్మని ఒక్క నిమిషం 6 గంటలు అయిపోయిన రమ్మని వెట్టబోతాడు చూస్తానన్నా అంటే లేపేస్తామంటున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇది కరెక్టా, ఇది రైటా అనే ప్రశ్నలో ఉత్పన్నం అవుతానే బహిరంగంగా చెప్తున్నాడు. అయిపోయిన తర్వాత 1 గంట ఆగండి, మొత్తం 1 నిమిషం, ఇప్పుడు ఇక్కడ 1 నిమిషం, అక్కడ 1 గంట అని చెప్పాడు. ఎంతకుముందు నేను చెప్పినటువంటి పరిస్థితి. కానీ అంటే జనరల్గా కొంచెం పల్నాళ్ళు అటువైపు ఇటువైపు అట్లాగే ఉంటుంది, కొంత ఫ్యాక్షన్ ఇది ఉండిద్ది. కానీ 4 సార్లు శాసనసభ్యుడిగా ఉన్న ఎమ్మెల్యే వ్యవహరించాల్సినటువంటి విధానం అది కాదు. ఇప్పుడు సరే, ఓకే అజిత్ గారు,